ఇంకొకటి ఇక్కడ మా ఎలక్షన్స్ జరిగేసి 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఎందుకు దాన్ని ఇంకా పెద్ద పట్టించుకోవట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు? కొడతాడేమో ఆయన. ఎవరండి? మోహన్ బాబు ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోయినా కూడా మిగతా వాళ్ళందరూ గెలిచినా వాళ్ళు రిజైన్ ఇచ్చేసి ఆ ఎలక్షన్స్ నడిపించడమే పెద్ద గొడవ చేసి బూత్లు అవి తిడితే వీళ్ళందరూ మీటింగ్లు పెట్టి కడనీళ్ళు పెట్టి మా ఇంట్లో వాళ్ళు ఎంత తిట్టారంటే ఏడ్చారు. సో అది ఆ పీరియడ్ 2 years అయింది. ఆ తర్వాత నెక్స్ట్ పీరియడ్కి వచ్చేసరికి ఎఫ్ఎన్సీసీలో 10 మందో 15 మందో 50 మందిని తీసుకొచ్చి జై జై అనిపించి ఈసారి కూడా విష్ణుబాబే అని అన్నారు. సో మొన్న ఏదో మీటింగ్ అయింది, ఇప్పుడు మళ్ళీ మేలో కూడా నాకు డౌటే. అంటే అందరు ఇష్టంతో జరగట్లేదు అంటున్నారు ఎలక్షన్స్? లేదు అట్లా కాదు, కానీ భయంతో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు జరుగుతాయా మళ్ళీ? ఇంక భయం ఉంది, ఆ భయం పర్ఫెక్ట్గా అలాగే ఆ భయం బలంగా ఉంది, నాటుకుపోయింది కానీ ఇంకా అసలు ఉండవు. మీరు పోటీ చేస్తారా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్? ఫస్ట్ టైం చేసా, చాలా నా మీద పొరపాటున నేను గెలుస్తానేమో లేదా ప్రకాష్ రాజ్ గెలుస్తాడేమో అన్న ఇది వచ్చి మా రాముల వారి కల్లోకి వచ్చాడని చెప్పి నేను తప్పకుండా. ఎందుకంటే ఏదైనా చేస్తే మంచి చేయడానికి చేయటం. సో ఫైనల్గా ఇప్పుడు సొసైటీ గురించి అవ్వచ్చు, సినిమాల గురించి అవ్వచ్చు, ఫైనల్గా వ్యూవర్స్ కావచ్చు, ఏం చెప్తారు? మార్పు రావాలి అంటే ఏంటి ఫైనల్? భయం మానేయండి, భయపడటం మానేయండి. మీ పక్కనున్నవాడు భయపడుతుంటే వాడికి ధైర్యం చెప్పకండి, వాడి నుంచి పక్కకు వచ్చేయండి. ఎందుకంటే 100 మంది ధైర్యవంతులు ఉన్న చోట ఒక్క పిరికివాడు, ఒక్క భయస్థుడు మొత్తం 100 మంది రెజిమెంట్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది అదే, మనం మాట్లాడుకుంది కూడా అదే. లెట్ మీ సీ, బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సొసైటీలో జరుగుతున్నది కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని మీరు టచ్ చేశారు.